తెలంగాణ స్పెషల్ తలకాయ కూర చూసేద్దాం ఎలానో రండి. దీనికోసం ముందుగా మేక తలకాయ తీసుకున్నాను. ఇది మంచిగా కాల్చింది. ఇప్పుడు దీన్ని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, లెమన్ వేసుకొని వాష్ చేసుకోండి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. నేను సింపుల్ ప్రాసెస్‌లో చేస్తున్నాను. ఎక్కువ హడావిడి లేకుండా. ఇప్పుడు కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని, ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక అందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ తలకాయ కూర కూడా ఉంది కదా, అది వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి ముక్క. లేదంటే కొద్దిగా జిగురొస్తుంది నార్మల్‌గానే తలకాయ కూరకు. సో, ఆ జిగురు అనేది పోతుంది. లేదంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆ తర్వాత మంచిగా ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని, ఆ తర్వాత 5 విజిల్లు తీసుకోవాలి. తర్వాత మూత తీసేసి ఒక 2 నిమిషాలు ఉడకపెట్టండి. అందులో ఉప్పు, కారం ఏమన్నా అడ్జస్ట్ చేసుకునేదైతే చేసుకోవచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేస్తే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎంతమందికి తలకాయ కూర ఇష్టం కామెంట్ చేయండి.